విఠల 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 విఠల. నాన్నగారు, మీరు మాట్లాడగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విఠల 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 విఠల. నాన్నగారు, అదేంటంటే ఇన్ని సంవత్సరాలు మీరు మీ గుండెల్లోనే దాచుకుని ఉంటారు కదా. విఠల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని కలిసి వాళ్ళకి అది చెప్పాలి ఇది చెప్పాలి అని విఠల మాకు కబుర్లన్నీ చెప్తారా నాన్నగారు? విఠల విఠల. మీకు అన్ని విషయాలు గుర్తున్నాయి నాన్న? విఠల విఠల విఠల. మీరు నన్ను గుర్తుపట్టారా? నేను దిగుని నాన్న, నేను మీ దిగుని. విఠల 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 విఠల. నాన్నగారు, నాకిది చెప్పండి. మీకు బాబాగారి ఆసనం చూస్తే కోపం వచ్చింది కదా? విఠల 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 విఠల. అందుకే బిగ్గరగా నామాన్ని స్మరించారు, అవునా? విఠల 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 విఠల. లేదు సకు, మనం మెల్లమెల్లగా నాన్నగారి చేత మాట్లాడించాలి. అప్పుడే మన ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. నాకు బాగా తెలుసు, నాన్నగారి ప్రతి చర్య వెనక ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. నాన్నగారు పాదరక్షల్ని బావిలో పడేశారంటే ఆయన మనసులో ఏదో ఉంది. నాన్నగారు చెప్పండి, మీరు ఎందుకలా చేశారు? విఠల 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 విఠల. అన్నయ్య విఠలా విఠలా తప్ప మరొక మాట మాట్లాడడం లేదు. కష్టపడి చాటుగా వింటున్నాను, దండగా. ఛా! నాన్నగారు, మీరు భయపడకండి. ఇప్పుడు మీరు ఆ చీకటి గదిలో లేరు, మా దగ్గర ఉన్నారు. మీ సొంత ఇంట్లో ఉన్నారు. మీరు సురక్షితంగా ఉన్నారు. మీరు స్వేచ్ఛగా చెప్పండి, భయపడకుండా చెప్పండి. నాన్నగారు, మీ మనసులో ఉన్నది చెప్పండి. నాకొక్కడికి చెప్పండి. సరే నాన్నగారు, మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే మీరు అప్పుడే చెప్పండి. మీరు చెప్తారు కదా మీ మనసులో ఉన్నది. విఠల 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 విఠల. ఆయన ఇలాగే కోలుకున్నాడంటే త్వరలోనే మాట్లాడతాడు. గతమంతా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత నీ రహస్యం బట్టబయలవుతుంది. గుర్తుందా నీకు? నేను దాని గురించి కంగారు పడుతున్నాను. పంత్ నేనిచ్చిన మందును తాగితే కృంగి కుసించిపోవాలి, కానీ ఆయన గారి మొహం వెలిగిపోతోంది. సరే గాని నువ్వు ఆయనకి మందు సక్రమంగా ఇస్తున్నావా? అవును, క్రమం తప్పకుండా ఇస్తున్నాను. 3 పూట్ల సక్కు చేత ఆయనకి మందు తాగిస్తున్నాను. సక్కు చేత? ఏమంటున్నావు? పంతుకి సక్కు మందిస్తుందా? అవును బాబాగారు, ఎందుకంటే నేనిచ్చినా ఇంకెవరిచ్చినా ఆయన మందు తాగరు. సక్కు చేత్తో ఇస్తేనే తాగుతారు. ఆయన కడుపులో మందు వెళ్ళడం మనకు ముఖ్యం కదా. కానీ బాబాగారు, సక్కుని నేను గమనిస్తూనే ఉంటాను. మరి మందు ప్రభావం ఆయన మీద ఎందుకు కనిపించట్లేదు? అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. ప్రతిరోజు పంతు గారి చేత సకు మందు తాగిస్తోంది. సందేహం లేదు, సకుని ఏదో మాయ చేసింది. నేను నిన్ను ముందే హెచ్చరించాను మనోరమ. ఆ సకు సాధారణమైన అమ్మాయి కాదు. మనం ఏ విషయమైతే అసాధ్యం అనుకుంటామో దాన్ని తను ఎడం చేతితో అవలీలగా చేసేస్తుంది. ఖచ్చితంగా ఏదో జరిగింది మనోరమ. నువ్వు సకుని కనిపెట్టుండాలి. తన ప్రతి చర్యని నువ్వు గమనిస్తూ ఉండాలి. పంతు కోలుకోవటం అనేది మనకి శుభవార్త కానే కాదు. ఎందుకు మీరిలా ఆందోళన పడుతున్నారు? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. పాండురంగా విఠలా అన్నందుకు సకుకి గొంతు పోయింది, కానీ స్వరం పోయి మోగవాడిలా ఉన్న మా అన్నయ్య విఠలా విఠలా అంటున్నాడు. నిజమే, నేనిది అస్సలు ఆలోచించలేదు. అదృష్టం అనుకోవాలి. అన్నయ్య ఇప్పుడు విఠలా విఠలని మాత్రమే అంటున్నాడు.